Hello students, welcome to our YouTube channel. This is Raju sir. మీరు వింటున్నారు రాజు సార్ క్లాసెస్ ఆన్ యూట్యూబ్ ప్లాట్ఫామ్. స్టూడెంట్స్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా వీడియోస్ యూస్ఫుల్ కంటెంట్ అనేది చాలా చేశాను. రిఫ్లెక్షన్ ఇండెక్స్లో మనకి చూడండి, ఫస్ట్ వన్ కీవర్డ్స్, సెకండ్ వన్ రే రూల్స్, థర్డ్ వన్ ఇమేజ్ ఫార్మేషన్ ఫిగర్స్, ఫోర్త్ వన్ సైన్ కన్వెన్షన్స్, ఫిఫ్త్ వన్ న్యూమరికల్స్ ఆన్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మ్యాగ్నిఫికేషన్ టేబుల్ యూజెస్, స్పెరికల్ మిర్రర్, క్వశ్చన్ ఆన్సర్స్, ల్యాబ్ యాక్టివిటీ, ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్స్. మొత్తం మనకి 10th క్లాస్ బేస్లో మొత్తం ఇన్ని పార్ట్స్గా ఫస్ట్ చాప్టర్ డివైడ్ చేసుకొని మెటీరియల్ అయితే చేసుకున్నాము. ఒకసారి కీవర్డ్స్ పార్ట్ అనేది నేను లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కీవర్డ్స్ పైన ఒక వీడియో చేస్తాను. ఇక్కడ మనకి ఇక్కడ 5th పార్ట్ వచ్చేసి న్యూమరికల్స్ అనమాట. ఈరోజు టాపిక్ న్యూమరికల్స్ ఆన్ స్పెరికల్ మిర్రర్. చూడండి, ఇక్కడ న్యూమరికల్స్ ఆన్ కాన్కేవ్ మిర్రర్లో నేనైతే ఒక టేబుల్ తీసుకున్నాను. ఇక్కడ న్యూమరికల్స్ ఆన్ కాన్కేవ్ మిర్రర్ రే డయాగ్రామ్స్ని బట్టి మనము వాల్యూస్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మిర్రర్ ఫార్ములా 1/f = 1/u + 1/v, m = hi/ho = -v/u. మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి. ఒక కేస్ ఆబ్జెక్ట్ పొజిషన్ బట్టి మనము డిస్టెన్సెస్ తీసుకున్నాము. ఫోకల్ లెంత్ 2 సెంటీమీటర్స్గా, 6 కేసెస్లో 2 మీటర్స్గా తీసుకున్నాము ఫోకల్ లెంత్. అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్సెస్ కూడా చూడండి, ఇలా 6 కేసెస్కి పొజిషన్స్ని బట్టి ఈ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇలా వాల్యూస్ అనేది మనం తీసుకున్నాము. ఇప్పుడు న్యూమరికల్స్ ఎలా చేయాలో చూద్దాం. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ an object of height 2 centimeters is placed at infinity in front of mirror, the focal length is 2 meters on the principal axis, and find image distance, height of image, magnification, and write the nature. So given, what is given? ఇక్కడ రాస్తున్నాము. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇన్ఫినిటీగా, చూడండి ఫిగర్లో ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ అంటే మనం అన్ని ఆబ్జెక్ట్గా తీసుకుంటున్నాము. సన్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ, యూ వాల్యూ ఈజ్ -∞గా తీసుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ABC ఫార్ములా, 2 ఫార్ములాస్. నెక్స్ట్ ఏలో ఫస్ట్ చూస్తే మనకి గివెన్ ఫైండ్ ఫార్ములా. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టెప్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నాం చూడండి, GFFSSC. అంటే ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్, న్యూమరికల్స్ చేయొచ్చు. చాలా ఈజీ అనమాట. చూడండి, G అంటే గివెన్, F అంటే ఫైండ్, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, F అంటే ఫైండ్, ఏం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ F అంటే ఫార్ములా. సో మనకు సూటబుల్ ఫార్ములా ఏం యూజ్ చేయాలి అనేవి మనం ఫస్ట్ ఫోకస్ చేస్తే, ఆ తర్వాత మనం వచ్చేసి సబ్స్టిట్యూట్ చేస్తాము, సింప్లిఫై చేస్తాము. ఓకే, సబ్స్టిట్యూషన్, సింప్లిఫికేషన్ చేసి లాస్ట్కి మనకు C అంటే కన్క్లూజన్ అని చెప్పేసి వచ్చిన వాల్యూని దేర్ఫోర్ అని రాస్తాము. చూడండి, ఇక్కడ ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్నప్పుడు ఏ స్టూడెంట్కైనా చాలా ఈజీగా ప్రాబ్లం అనేది గ్రిప్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, 1/∞ 0 అవుతుంది. మనకు ఇక్కడ వాల్యూ అనేది v = -2 మీటర్స్గా మనం గమనించవచ్చు. చూడండి, ఆబ్జెక్ట్ సైడ్ అనేది మనం నెగిటివ్గా తీసుకున్నప్పుడు, అంటే మిర్రర్ ముందు ఆబ్జెక్ట్ ఉంది, సో మిర్రర్ ముందు ఏది ఫామ్ అయినా మనకి నెగిటివ్ అనమాట. ఇమేజ్ డిస్టెన్స్ కూడా మనకి ఇక్కడ నెగిటివ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హైట్ ఆఫ్ ఇమేజ్
కోసం మనం మ్యాగ్నిఫికేషన్లో ఉన్న రిలేషన్ని యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్లో బి చూద్దాము. హైట్ ఆఫ్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఉన్న ఫార్ములా హైట్ ఆఫ్ ఇమేజ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు -v/u. సో ఇది మనకి ఫార్ములా. ఈ ఫార్ములాలో మనము ఇచ్చిన 3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. హైట్ ఆఫ్ ఇమేజ్, ఇందులో HO, U, V వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి. వీటిని ఎగ్జాక్ట్గా వాటి ప్లేసెస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చూడండి, U వాల్యూ, V వాల్యూ, H వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే -++ అవుతుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 1/∞ 0 అండ్ సంథింగ్ బై ఇన్ఫినిటీ అంటే x/∞ ఆల్సో 0. మనకి ఇన్ఫినిటీ డినామినేటర్లో ఉంటే డైరెక్ట్ టోటల్ ఫ్రాక్షన్ 0 అవుతుంది. తర్వాత 2 సెంటీమీటర్ 0తో మల్టిప్లై చేసిన మనకి 0 వస్తుంది. ఈ క్వశ్చన్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా మనకు తెలుసు కదా. ఇక్కడ ఏ 2 వాల్యూస్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము హైట్ ఆఫ్ ఇమేజ్, హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాము. హైట్ ఆఫ్ ఇమేజ్ 0గా వచ్చింది మనకి, హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ 2 సెంటీమీటర్. సో హైట్ ఆఫ్ ఇమేజ్ ఇస్ 0, మ్యాగ్నిఫికేషన్ మనకి 0 వచ్చేసింది. మ్యాగ్నిఫికేషన్ 0 అంటే మనకి ఇక్కడ మీనింగ్ వచ్చేసి హైలీ డిమినిష్డ్గా మనం అబ్జర్వ్ చేయాలి. పాయింట్ సైజ్ ఇమేజ్ చూడండి, ఇది వచ్చేసి సోలార్ కుక్కర్ ప్రిన్సిపల్. ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ, we get image at focus. ఆబ్జెక్ట్ సైడ్ నెగిటివ్గా తీసుకున్నాము. సో అంటే మిర్రర్ ముందు నెగిటివ్, మనకి ఇమేజ్ కూడా మన ఫోకస్ దగ్గర వచ్చింది. ఇమేజ్ డిస్టెన్స్ ఆల్సో నెగిటివ్. నేచర్లో ఫస్ట్ పాయింట్ పొజిషన్, ఇమేజ్ పొజిషన్. ఇమేజ్ నేచర్లో ఫస్ట్ పాయింట్ ఇమేజ్ పొజిషన్, సెకండ్ పాయింట్ సైజ్, థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి రియల్ ఆర్ వర్చువల్. ఇందులో ఫోర్త్ పాయింట్ ఇన్వర్టెడ్ ఆర్ ఎరెక్టెడ్ అని మనం వచ్చేసి దాని నేచర్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సార్ అబ్జర్వ్ చేద్దాం. చూడండి, పొజిషన్ ఎక్కడ ఫామ్ అయింది? ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ, ఇమేజ్ ఫామ్ ఎట్ ఫోకస్. నెక్స్ట్ second one is size also highly diminished. Third one is real image and fourth point is inverted image. కేస్ 2 చూద్దాము జాగ్రత్తగా. ఇక్కడ కేస్ 2 నుంచి మనకు న్యూమరికల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చూడండి, క్వశ్చన్లో ఏమేమి ఇచ్చాడో చూద్దాము. ఆబ్జెక్ట్ హైట్ 2 సెంటీమీటర్స్ అంటే మనం ఇమీడియట్గా పెన్సిల్తో క్వశ్చన్లోనే అండర్లైన్ చేసేసుకొని మనకు వచ్చేసి 6 సెంటీమీటర్ అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది. 2 సెంటీమీటర్ ఆబ్జెక్ట్ హైట్ HO అండ్ 6 సెంటీమీటర్ U. దిస్ ఈజ్ -6 meters we can write. 2 meter is focal length of concave mirror. F is equal to -2 meter. Why? Because focus is at object side. A, B, C question same on image distance, height of image, magnification and nature of image. చూడండి, మన ప్రిన్సిపల్ ఏంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టెప్స్, గివెన్, ఫైండ్, ఫార్ములా. GFF SSC గివెన్, ఫైండ్, ఫార్ములా. ఏమేమి ఇచ్చాడనేవి మనం ఇక్కడ రాసేస్తాము. నెక్స్ట్ ఫైండ్, ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అవి ABC క్వశ్చన్స్ కదా, అవి కూడా మనం క్లియర్గా ఎలా రాస్తానో అలా రాయండి. నెక్స్ట్ ఫార్ములా, మిర్రర్ ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. ఫస్ట్ క్వశ్చన్ దట్ GFF కంప్లీటెడ్. నెక్స్ట్ S మీన్స్ సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మిర్రర్ ఫార్ములాలో ఏమేమి ఇచ్చాడు? F ఇచ్చాడు, F -2, 2 -6. V మనకి ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసినప్పుడు సైన్ కన్వెన్షన్స్ అప్లై చేయకూడదు.
గివెన్ వాల్యూస్కి మాత్రమే సైన్ కన్వెన్షన్ అప్లై చేస్తున్నాము. 1/-6 కాస్త -1/6, -1/6 ట్రాన్స్పోజ్ టు LHS ఇట్ బికమ్స్ 1/6, 1/6 - 1/2 మనకి అండి 1/v. ఇక్కడ LCM 6 కదా, సో 3తో మల్టిప్లై చేస్తే మనకి డినామినేటర్స్ సేమ్ అవుతాయి. ఇలాగా 1 - 3 ఇక్కడ వచ్చేసి /6 రాస్తున్నాము. 1 - 3 బికమ్స్ -2. మనకు వచ్చేసి ఇక్కడ 6 v = 3 మీటర్స్గా మనం సొల్యూషన్స్లో వచ్చేస్తుంది. ఓకే, స్టెప్స్ అనేవి చాలా ఈజీ స్టెప్స్ ఇచ్చాను, మీరు ఓన్గా ట్రై చేయండి. నెక్స్ట్ R value, the relation between radius of curvature and focal length is R = 2f. చూడండి, ఇక్కడ మనకి ఇమేజ్ అనేది 3 మీటర్స్ దగ్గర ఫామ్ అయింది. అంటే మనకి ఆబ్జెక్ట్ బియాండ్ C అయితే మనకు ఇమేజ్ బిట్వీన్ F and C చేసింది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆబ్జెక్ట్ 6 సెంటీమీటర్ దగ్గర వచ్చేసింది, తీసుకున్నాము. ఫస్ట్ ఫోకస్ మీద ఫోకస్ చేయండి. ఫోకల్ లెంత్ 2 మీటర్స్. ఫోకల్ లెంత్ 2 మీటర్స్ అంటే మనకు రేడియస్ 4 కదా, 2 × 2 = 4. ఎప్పుడైనా ఫోకస్ లెంత్ డబల్ చేస్తే మీకు సెంటర్ వస్తుంది, రేడియస్ వస్తుంది. అలాగా మనకి ఇక్కడ ఇమేజ్ ఎక్కడ వచ్చిందో ఒకసారి చూద్దాం. ఆబ్జెక్ట్ సైడ్ నెగిటివ్, మనకి ఇమేజ్ 3 వచ్చింది. అంటే 2కి 4కి మధ్యలో వచ్చింది, అది మైనస్ వచ్చింది. అంటే మనకి ఆబ్జెక్ట్ సైడ్ వచ్చినట్టుగా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చాలా లాజికల్గా ఉంటుంది ఈ సబ్జెక్ట్. చూడండి, హైట్ ఆఫ్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. HI గివెన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఫార్ములాలో మైనస్ ఉంది, మళ్ళీ v మైనస్. సో మనకి -3 సబ్స్టిట్యూట్ చేస్తాము. -(-) అవుతుంది. +3/-6. 3 టేబుల్లో కట్ చేస్తే 3 × 1 = 3 × 2 = తర్వాత 2ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు హైట్ ఆఫ్ ఇమేజ్ = 2/-2. మనకి 2 క్యాన్సిల్ అయితే -1 సెంటీమీటర్. మళ్ళీ మైనస్ వచ్చింది అంటే ఏంటి, ప్రిన్సిపల్ యాక్సిస్ బిలో ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సైజ్ ఆఫ్ ఇమేజ్ is 1 సెంటీమీటర్. మైనస్ ఇండికేట్స్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్. చూడండి, ఇలా ఇన్వర్టెడ్ అంటే మనకి రివర్స్ అవ్వడం అనమాట. ఫ్లేమ్ అనేది ఆబ్జెక్ట్లో అప్వర్డ్ ఉంది, ఇమేజ్లో డౌన్వర్డ్. హైట్ ఆఫ్ ఇమేజ్ 2 సెంటీమీటర్, హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ 2 సెంటీమీటర్, హైట్ ఆఫ్ ఇమేజ్ 1 సెంటీమీటర్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాము. తర్వాత మనం నెక్స్ట్ నేచర్ రాస్తున్నాము. ఫైనల్గా ఫస్ట్ పాయింట్ అనేది పొజిషన్, చూడండి ఫిగర్లో. సెకండ్ పాయింట్ సైజు, థర్డ్ పాయింట్ వచ్చేసి రియలా ఇన్వర్టెడా చెప్పాలి, రియల్ వర్చువల్ చెప్పాలి. ఫోర్త్ పాయింట్ ఇన్వర్టెడ్ ఆర్ ఎరెక్ట్ చెప్తాం. ఓకేనా, చూడండి ఫస్ట్ పాయింట్లో పొజిషన్, పిక్చర్లో క్లియర్గా మనకి ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ F and C. సెకండ్ పాయింట్ డిమినిష్, సైజ్ అనేది 2 సెంటీమీటర్ నుంచి 1 సెంటీమీటర్కి తగ్గడం చూస్తాం మనం. ఇక్కడ రియల్ ఆర్ వర్చువల్ అన్నప్పుడు ఇక్కడ రేస్ అనేవి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మీట్ అవుతున్నాయి, అంటే వాటి మనం కన్వర్జింగ్ రేస్ అంటాము. చూడండి, రిఫ్లెక్టెడ్ రేస్ రిఫ్లెక్షన్ తర్వాత అవి మీట్ అవ్వడాన్ని, ఇంటర్సెక్ట్ అవ్వడాన్ని మనం కన్వర్జింగ్ రేస్ అంటున్నాము. అక్కడ కన్వర్జ్ అవుతున్నాయి కాబట్టి మనకు రియల్ ఇమేజ్. తర్వాత ఇన్వర్టెడ్ అనేది రివర్స్ అయింది కదా ఇమేజ్, ఇన్వర్టెడ్ అంటున్నాం. సో ఇవి ఈజీగా మనం నేచర్ అనేది నేర్చుకోవచ్చు. ఇలాగే అన్ని కేసెస్ చేస్తాము. ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఫోకల్ లెంత్, హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అన్నీ మనం ఇలా మార్క్ చేసుకొని గివెన్ డేటా రాసేస్తాము. ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫోకల్ లెంత్ మైనస్ ఉంటుంది. చూడండి, ఫోకల్ లెంత్ 2 మీటర్స్ కదా, సో ఫోకస్ లొకేటెడ్ ఎట్ 2 మీటర్స్. అంటే మనకి 2కి డబల్ 4 అనేది మనకు సెంటర్ అవుతుంది. ఈ కేసులో రే డయాగ్రామ్స్లో మనకు తెలుసు, ఆబ్జెక్ట్ C దగ్గర తీసుకుంటే ఇమేజ్ కూడా మనకు C దగ్గరే వస్తుంది. రేడియస్ అనేది 2 × 4 అవుతుంది. ఫోకస్ని బట్టి మనం రేడియస్ని, సెంటర్ని ఈజీగా ఇలా క్యాల్కులేట్ చేసి లొకేట్ చేయొచ్చు.
మీకు తెలుగులో చెప్తే ఈజీగా అర్థమవుతుందని ఇక్కడ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గమనించగలరు. గివెన్ థర్డ్ కేసులో గివెన్ డేటా, గివెన్ ఫైండ్ ఫార్ములా, అగైన్ GFFSSC ఏమి ఇచ్చాడనేది గివెన్ రాస్తున్నాము. ఫోకల్ లెంత్ సేమ్ మనకి అన్ని కేసెస్లో. ఫైండ్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇమేజ్ డిస్టెన్స్. ఈ ఫిగర్లో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మిర్రర్ ఫార్ములాలో f వాల్యూ -2గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, u వాల్యూ -4 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. చూడండి, మైనస్ ఫ్రాక్షన్ -1/4 అనేది ప్లస్ పాజిటివ్ ఫ్రాక్షన్ అవుతుంది. ట్రాన్స్పోజ్ చేస్తే LCM 4. సో మనం అందుకే 2తో మల్టిప్లై చేస్తున్నాము డినామినేటర్ ఈక్వల్ చేయడం కోసం. తర్వాత మనకి చూడండి 1 - 2 1 మనకి -1/4 v =-4 మీటర్స్ వచ్చింది. అంటే మైనస్ అంటే మనకు ఆబ్జెక్ట్ సైడ్ నెగిటివ్ వచ్చేసింది, అండ్ 4 మీటర్స్ అంటే మనకి రేడియస్తో ఈక్వల్గా మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఈక్వల్ వచ్చాయి. అంటే ఒకే పొజిషన్లో ఫామ్ అవుతాయి, బట్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇక్కడ వచ్చేసి v వాల్యూ 4 అండ్ రేడియస్ ఆల్సో 4, అంటే ఇమేజ్ రేడియస్ డిస్టెన్స్లో సెంటర్ దగ్గర ఫామ్ అయినట్టుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ బి క్వశ్చన్లో మనం రిలేషన్ బట్టి, మ్యాగ్నిఫికేషన్ రిలేషన్ బట్టి మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం వాల్యూస్. ఇలా జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసి సైన్ మిస్టేక్ అవ్వకుండా ఆల్రెడీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఇలాగా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయండి. మొత్తానికి ఫైనల్గా మనకు తెచ్చే ఇమేజ్ హైట్ అనేది -2 సెంటీమీటర్స్గా వస్తుంది. ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ హైట్, ఇమేజ్ హైట్ మనకు ఈక్వల్ వస్తుంది ఇక్కడ. దాన్ని బట్టి మనం మ్యాగ్నిఫికేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ వాల్యూస్ క్యాన్సిల్ అయ్యి మనకు -1 వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాగ్నిఫికేషన్ పైన చూడండి, వెరీ సింపుల్ కోడ్స్ అన్నమాట. ఇక్కడ మైనస్ అంటే మనకి రియల్ ఇన్వర్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. సైన్ అండ్ మ్యాగ్నిట్యూడ్, మైనస్ సైన్ మ్యాగ్నిట్యూడ్గా డివైడ్ చేసుకున్న తర్వాత మనకు సైన్ అన్నప్పుడు ప్లస్ మైనసే వస్తాయి. మైనస్ అన్నప్పుడు కంపల్సరీగా మనకు అది రియల్ ఇన్వర్ట్గా మనం భావించాలి. మైనస్ వస్తే చాలు, కోడ్ ఏంటి, అది రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అని. అది మ్యాగ్నిట్యూడ్ 1 అయితే మాత్రం సేమ్ సైజ్గా మనం అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైనా m వాల్యూ 1 వస్తే సేమ్ సైజ్గా గుర్తుపెట్టుకోండి. చూడండి, ముందు కేసులో కూడా మనకి -0.5 వచ్చింది కదా. మైనస్ అంటే రియల్ అండ్ ఇన్వర్ట్. ఇక్కడ మనకి బోర్డ్ ఎగ్జామ్లో మ్యాగ్నిఫికేషన్ ఇచ్చి నేచర్ అడుగుతున్నాడు, అందుకోసమే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మైనస్ మీన్స్ రియల్ ఇన్వర్ట్. మరి 0.5 అంటే మనకి ఈ వాల్యూ 1 కన్నా తక్కువ ఉంది, <1 ఉంది కదా. 0.5 అంటే <1. సో మనకి 1 కన్నా తక్కువ ఉంది కాబట్టి డిమినిష్డ్ అని మనం అబ్జర్వ్ చేయాలి. ఫోర్త్ కేసుకి వెళ్తున్నాము. చూడండి, థర్డ్ కేసు కంప్లీట్ అయిపోయింది, ఫోర్త్ కేసుకి వెళ్తున్నాము. ఫోర్త్ కేసులో ఇమేజ్ హైట్ 1 సెంటీమీటర్, ఆబ్జెక్ట్ హైట్ 1 సెంటీమీటర్గా తీసుకున్నాం. ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 3 మీటర్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంత్ 2 మీటర్గా తీసుకున్నాము. ABC అండ్ నేచర్ అంటే మనకి క్లియర్గా గివెన్ ఫైండ్ ఫార్ములా ఇలా రాయాలి. మనకు తెలిసిన ఇక్కడ ఫోకస్ని బట్టి మనము ఫోకల్ లెంత్ 2 మీటర్ ఇచ్చాడు కదా. ఫస్ట్ మీరు డయాగ్రామ్లో ఫోకస్ 2 మీటర్స్ దగ్గర
ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత సెంటర్ వచ్చేసి 2 + 2 4 మీటర్ దగ్గర సెంటర్ వస్తుంది. తర్వాత ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 3 మీటర్స్ ఉన్నప్పుడు మనం ఆబ్జెక్ట్ని ఎఫ్ అండ్ సి మధ్యలో వస్తుందని మనకు అర్థమవుతుంది. రఫ్ డయాగ్రాము డ్రా చేసుకోండి, మీరు అర్థమవుతుంది. అందరూ కంపల్సరీ దీనికి నోట్స్ అనేది నీట్గా రాసేసుకోండి, ఈజీగా సబ్జెక్టు గ్రిప్లోకి వస్తుంది. తర్వాత చూడండి, ఇక్కడ ఫస్ట్ గివెన్ ఫైండ్ ఫార్ములా, తర్వాత మనము ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. మనకి ఏబిసి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలాగా ఇచ్చిన వాల్యూస్ ఎఫ్ వాల్యూ, యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తున్నాము. ఇక్కడ ఎల్సిఎం 6 అవుతుంది. సేమ్ మెథడ్, సేమ్ ప్రాసెస్. 6 ఎల్సిఎం కదా 2కి 3కి, కాబట్టి మనం ఇలా మల్టిప్లై చేస్తున్నాము. మీకు తెలిసిన మెథడ్లో క్రాస్ మల్టిప్లికేషన్ కానీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం సాల్వ్ చేసినప్పుడు -6 మీటర్స్ మనకి వస్తుంది. అంటే రేడియస్ 4 మీటర్స్, బట్ మనకి ఇమేజ్ 6 మీటర్స్ వచ్చింది. అంటే ఫిగర్ నుంచి ఇది బియాండ్ సికి అవతల ఫామ్ అయినట్టుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ 4th కేస్. ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి, ఇమేజ్ ఫార్మ్డ్ బియాండ్ సి. మన ఫిగర్లో ఎన్లార్జ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఎన్లార్జ్ ఫిగర్ అనేది నెక్స్ట్ రావాలి, ఇమేజ్ సైజ్ అనేది ఎక్కువ రావాలి. మనం 1 సెంటీమీటర్ ఉన్న ఆబ్జెక్ట్ సైజ్ అనేది ఎక్కువ. ఓకేనా, ఇదంతా మనకి తెలిసిన విషయమే. బి క్వశ్చన్లో హైట్ ఆఫ్ ఇమేజ్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఫార్ములా HI/HO -V/Uలో సబ్స్టిట్యూట్ చేస్తే సైన్స్తో పాటు సబ్స్టిట్యూట్ చేసి మనం సింప్లిఫై చేస్తున్నాము. చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి హైట్ ఆఫ్ ఇమేజ్ మనకి -2 సెంటీమీటర్స్ వచ్చింది. బట్ అక్కడ మనకు ఆబ్జెక్ట్ 1 సెంటీమీటర్, ఇమేజ్ 2 సెంటీమీటర్స్, అంటే ఎన్లార్జ్డ్ అనమాట. ఇక్కడ కూడా మనం మైనస్ అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. రావాలి కంపల్సరీగా మైనస్ అనేది. హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ లెస్ దెన్ హైట్ ఆఫ్ ఇమేజ్. సో ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సి క్వశ్చన్ మ్యాగ్నిఫికేషన్, రేషియో ఆఫ్ 2 హైట్స్ సబ్స్టిట్యూట్ చేసి మనకు -2గా వచ్చింది. అంటే మనకి 2 టైమ్స్ అనేది ఎన్లార్జ్డ్ అయిందని మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ మ్యాగ్నిఫికేషన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. ఒకటి సైన్ అండ్ మ్యాగ్నిట్యూడ్. ఈ మైనస్ అనేది మనకి రియల్ ఇన్వర్ట్ చెప్తుంది. 2 అనేది మోర్ దెన్ 1 ఉంది కదా, ఎన్లార్జ్డ్ ఇమేజ్ మనకు ఫామ్ అవుతుందని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. తర్వాత నేచర్, మనకి ఫస్ట్ ఫిగరే ఇక్కడ మళ్ళీ తీసుకున్నాము. ఫస్ట్ పాయింట్ పొజిషన్, ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ బియాండ్ సి, ఇమేజ్ ఫార్మ్డ్ బియాండ్ సి. సెకండ్ పాయింట్ సైజు ఎన్లార్జ్డ్, థర్డ్ పాయింట్ రియల్, ఫోర్త్ పాయింట్ ఇన్వర్టెడ్. ఫిఫ్త్ కేసులో ఆబ్జెక్ట్ హైట్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంత్ అనేవి ఇచ్చాము. ఇక్కడ మీరు వచ్చేసి గివెన్ డేటా రాయొచ్చు. ఈ కేసులో మనకి ఇమేజ్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవ్వడం మనకు తెలుసు, ప్యారలల్ రేస్ వస్తాయి కాబట్టి. ఇక్కడ న్యూమరికల్లో బేస్డ్ కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. మీరు ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే ఇమేజ్ డిస్టెన్స్ ఇన్ఫినిటీ వస్తుంది, ఇమేజ్ హైట్ కూడా మనకు ఇన్ఫినిటీ వస్తుంది. ఎలా చేశానో అలా సబ్స్టిట్యూట్ చేసి చూడండి, మ్యాగ్నిఫికేషన్ కూడా ఇన్ఫినిటీగా వస్తుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు, కాన్సెప్చువల్గా అర్థం కావడం కోసం మాత్రం ఇస్తున్నాము. ఇలా నేచర్ కూడా మనకు ఇలా రాయొచ్చు. నెక్స్ట్ 6th కేస్. ఈ కేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డయాగ్రాము చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్లో మనకి ఆబ్జెక్ట్ హైట్ 1 సెంటీమీటర్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 1 మీటర్, నెక్స్ట్ ఫోకల్ లెంత్ 2 మీటర్స్గా మనం ఇచ్చాము. ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్, ఇమేజ్ హైట్, మ్యాగ్నిఫికేషన్, నేచర్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, గివెన్ డేటాని ఇలా రాస్తాము. ఇక్కడ
మనకి ఫోకల్ లెంత్ 2 మీటర్స్ కదా, సెంటర్ వచ్చేసి 4 దగ్గర ఉంటుంది. ఆబ్జెక్ట్ పొజిషన్ తెలుసుకోవడం కోసం ఇలా రాసిన తర్వాత ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 1 మీటర్ అంటే మనకి బిట్వీన్ P అండ్ F అనేది ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నాము. రఫ్ డయాగ్రామ్ ఇలా డ్రా చేసుకోండి. సో ఇది 6th కేసు. 6th కేసులో ఇమేజ్ అనేది వర్చువల్ ఇమేజ్ వస్తుంది మనకి తెలుసు. చూడండి, ఇక్కడ ఇమేజ్ అనేది మనకి మిర్రర్ వెనకాల వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది డ్యూ టు డైవర్జింగ్ రేస్. మనకి 2 రిఫ్లెక్టెడ్ రేస్ చూడండి మీట్ అవుతాయి, అవి మిర్రర్ ముందు మీట్ అవ్వవు, అంటే ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోతున్నాయి, అంటే డివైడ్ అవుతున్నాయి. అందుకే మనం వర్చువల్ ఇమేజ్ వస్తుంది. ఈ కేసు అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇమేజ్ డిస్టెన్స్ కూడా పాజిటివ్ రావాలి, హైట్ ఆఫ్ ఇమేజ్ కూడా ఈ కేసులో పాజిటివ్ రావాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆబ్జెక్ట్ సైడ్ నెగిటివ్, అదర్ సైడ్ పాజిటివ్. గివెన్ ఫైండ్ ఫార్ములా GFF SSC. మనకి ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. F వాల్యూ U వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనకు -1 అనేది +1 అవుతుంది. సింప్లిఫై చేస్తే చూడండి, మనకు ఈ వాల్యూ అనేది +2 మీటర్స్గా మనకు వచ్చింది. అంటే ప్లస్ ఇండికేట్స్ వర్చువల్ ఇమేజ్, అంటే అదర్ సైడ్ ఫామ్ అయింది అండ్ 2 మీటర్ డిస్టెన్స్లో ఫామ్ అయింది మిర్రర్ వెనకాల. హైట్ ఆఫ్ ఇమేజ్ HI. ఈ రిలేషన్ యూజ్ చేసి మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు హైట్ ఆఫ్ ఇమేజ్ కూడా మనకి 1 సెంటీమీటర్ ఆబ్జెక్ట్ తీసుకుంటే మనకు హైట్ 2 సెంటీమీటర్ ఇమేజ్ అనేది మనకు రావడం గమనించవచ్చు. చూడండి, ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉంది. ఇక్కడ 1 సెంటీమీటర్ అనేది ప్రింటింగ్ మిస్టేక్. ఇక్కడ హైట్ ఆఫ్ ఇమేజ్ అనేది లెస్ ఉంది, హైట్ ఆఫ్ ప్రింటింగ్ మిస్టేక్. ఇక్కడ 1 సెంటీమీటర్ అనేది క్యాన్సిల్ చేసుకున్నాము. సాల్వ్ చేస్తే మనకి ఇలాగా వాల్యూ వస్తుంది. చూడండి, ఇమేజ్ హైట్ అనేది మనకి అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాజిటివ్, ఎనీ ఆబ్జెక్ట్ హైట్ ఆల్సో అబోవ్ ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చింది మనకి, అందుకోసం పాజిటివ్ వచ్చేసింది. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ అనేది +2 వచ్చేసింది. చూడండి, ఇప్పటిదాకా మైనస్ వచ్చింది మనకి, మ్యాగ్నిఫికేషన్ ఇప్పుడు మనకు +2 వచ్చింది, పాజిటివ్ వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటాం చెప్పండి. ఇక్కడ వచ్చేసి ప్లస్ అంటే వర్చువల్ అని మీనింగ్. ఆబ్జెక్ట్ సైడ్ నెగిటివ్, అదర్ సైడ్ పాజిటివ్. మనకి ఇక్కడ ప్లస్ సైన్ అనేది వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్గా మనం అబ్జర్వ్ చేయాలి. 2 ఇండికేట్స్ మోర్ దెన్ 1 కదా, ఎన్లార్జ్డ్ ఇమేజ్గా మనం అబ్జర్వ్ చేస్తాము. నేచర్. ఫస్ట్ పాయింట్ పొజిషన్, ఇమేజ్ ఫార్మ్డ్ బిహైండ్ ద మిర్రర్. సెకండ్ పాయింట్ ఇమేజ్ ఫార్మ్డ్ ఇమేజ్ ఇస్ ఎన్లార్జ్డ్. నెక్స్ట్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ అని మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి మొత్తం మనం చేసిన 6 కేసెస్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ ఆన్సర్స్ అనేది కీగా ఇచ్చాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మొత్తంగా అన్ని ప్రాబ్లమ్స్ చూసినప్పుడు సైన్ మ్యాగ్నిట్యూడ్ మీద ఇక్కడ ఫోకస్ చేద్దాము. ఇక్కడ 1 ఉంది కదా మ్యాగ్నిట్యూడ్ కాబట్టి సేమ్ సైజ్, 0.5 ఉంది డిమినిష్. ఇక్కడ మోర్ దెన్ 1 ఉంది ఎన్లార్జ్డ్, లాస్ట్ కేసులో కూడా ఎన్లార్జ్డ్. 2 కదా, 1 కన్నా ఎక్కువ ఉంటే ఎన్లార్జ్డ్, తక్కువ ఉంటే డిమినిష్. తర్వాత మైనస్ ఉంటే రియల్ ఇన్వర్ట్, మైనస్ ఉంది కదా రియల్ ఇన్వర్ట్ రాదు. ప్లస్ ఉంది కాబట్టి వర్చువల్ డైరెక్ట్గా మనం ఇక్కడ ఫైనల్గా మన ఇన్ఫరెన్స్ అనమాట, ఇది మనం అబ్జర్వ్ చేసిన పాయింట్స్. నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్ పైన ప్రాబ్లమ్స్ 2 కేసెస్ మాత్రమే ఇచ్చాను. మనకి ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ అండ్ ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్గా మనం ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఆ 2 ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ కేసులో ఆబ్జెక్ట్ ఫేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ, ఆబ్జెక్ట్ సైజ్ 4 సెంటీమీటర్ తీసుకున్నాను. ఇన్ఫినిటీ అన్నప్పుడు మనకు యూ వాల్యూ -∞ అవుతుంది.
అండ్ కాన్వెక్స్ మిర్రర్ అండర్లైన్ చేసుకోండి. కాన్వెక్స్ మిర్రర్ ఇది, ఫోకల్ లెంత్ 2 meters. ఏబిసి క్వశ్చన్స్ మనం నేచర్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టెప్స్ తెలుసు కదా, గివ్ అండ్ ఫైండ్ ఫార్ములా. ఇందులో ఫోకల్ లెంత్ పాజిటివ్ ప్లస్ తీసుకుంటాం, ఎందుకు అంటే మనకి ఆబ్జెక్ట్కి అదర్ సైడ్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ కూడా 4 centimeters తీసుకుంటున్నాము. దిస్ ఈస్ ఫోకస్ ఈజ్ లొకేటెడ్ అట్ 2 meters. చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనం డైవర్జింగ్ రేస్ చూస్తున్నాము. రిఫ్లెక్టింగ్ రేస్ అనేవి డైవర్జింగ్ రేస్ అయినప్పుడు మనకు వర్చువల్ ఇమేజ్ వస్తుంది. డైవర్జింగ్ రేస్ అంటే రెండు విడిపోతాయి రేస్, అవి నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఓకేనా. గివ్ అండ్ ఫైండ్ ఫార్ములా మనకు తెలుసు, సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాము, కాకపోతే సైన్ డిఫరెంట్ ఉంటుంది. ఫోకల్ లెంత్ పాజిటివ్ తీసుకుంటున్నాము. 1/∞ 0, సో మనకు v = +2 meters వస్తుంది. ఇక్కడ ప్లస్ అంటే వర్చువల్ ఇమేజ్, ఆబ్జెక్ట్ సైడ్ నెగిటివ్, అదర్ సైడ్ పాజిటివ్. సో మనకి ఇమేజ్ కూడా ఫోకస్ దగ్గర అదర్ సైడ్ ఫామ్ అయింది. ఇమేజ్ డిస్టెన్స్ మనకు అందుకే +2 metersగా వచ్చేసింది. ఫోకల్ లెంత్ కూడా మనకు +2 meters. సో ఇమేజ్ డిస్టెన్స్, ఫోకల్ లెంత్ రెండు మనకి ఒకటే కాబట్టి ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్ అని మనం అబ్జర్వ్ చేయాలి. సైజ్ ఆఫ్ ఇమేజ్ చూడండి, మనం ఇక్కడ ఈ రిలేషన్ యూజ్ చేసినప్పుడు something/∞ 0 అండ్ x/∞ ఆల్సో 0, ఎనీ వాల్యూ డినామినేటర్ ∞ 0 అవుతుంది. హైట్ ఆఫ్ ఇమేజ్ ఆల్సో 0, హైలీ లిమిట్గా అబ్జర్వ్ చేస్తాము. మ్యాగ్నిఫికేషన్ కూడా మనకి 0 వచ్చేసింది, అంటే హైలీ డిమినిష్ అని మీనింగ్. నేచర్, ఇక్కడ నేచర్లో ఫస్ట్ పాయింట్ పొజిషన్ కదా, ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్. సెకండ్ పాయింట్ సైజు, హైలీ డిమినిష్డ్. థర్డ్ పాయింట్ వచ్చేసి వర్చువల్. ఫోర్త్ పాయింట్ డైరెక్టెడ్ ఇమేజ్. ఓకే. ఇక్కడ మనకి న్యూమరికల్లో సెకండ్ కేస్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు స్టార్ పెట్టుకోండి. న్యూమరికల్లో చాలా ఇంపార్టెంట్ ఇది. హైట్ ఆఫ్ ఇమేజ్ 4 centimeters, హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ 4 centimeters, అండ్ ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ -6 metersగా తీసుకుంటున్నాము, అండ్ ఫోకల్ లెంత్ 2 metersగా తీసుకుంటున్నాము. ఏబిసి అండ్ నేచర్ ఆఫ్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టెప్స్లో గివ్ అండ్ ఫైండ్ ఫార్ములా. గివెన్ రాసేస్తున్నాము, కంపల్సరీ నేను ఎలా రాస్తానో అలాగే రాయాలి. అక్కడ లెటర్స్ ఇండికేషన్ ఎవ్రీథింగ్. ఫైండ్ ఫార్ములా. గివెన్ డేటాలో ఓన్లీ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్ ఉంటుంది. చూడండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. f value +2, ఈ వాల్యూ -6. ఇలా మనం -1/6 ట్రాన్స్పోజ్ చేస్తే +1/6 అవుతుంది. LCM 6 మనం ×3 చేస్తే మనకి డినామినేటర్స్ ఈక్వల్ అవుతాయి. ఇలా సాల్వ్ చేస్తే మనకి v వాల్యూ అనేది 3/2. రెసిప్రోకల్ తీసుకున్నాం. ఇక్కడ v వాల్యూ 3/2 అంటే మనకు 1.5 metersగా వచ్చేసింది. ప్లస్ వచ్చింది చూడండి, ఇక్కడ ప్లస్ వచ్చింది కదా. ప్లస్ అంటే వర్చువల్, ఆబ్జెక్ట్ సైడ్ నెగిటివ్, అదర్ సైడ్ పాజిటివ్ వచ్చేసింది. వర్చువల్ ఎరెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 6 meters, ఫోకస్ 2 meters. అంటే మనకి ఫోకస్ 2 meters దగ్గర ఉంది అంటే మనకు 1.5 వచ్చింది. ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ P and Fగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. హైట్ ఆఫ్ ఇమేజ్ hi/hy -v/u ఫార్ములా. ఇందులో మీరు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయండి. మనకి వాల్యూస్ అనేది 3/2 ఉంది. జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయండి. 6 2 12 అవుతుంది.
మనకు హైట్ ఆఫ్ ఇమేజ్ దీని నుంచి మనకు +1 సెంటీమీటర్గా రావడం గమనించవచ్చు. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్, సబ్స్టిట్యూట్ ద వాల్యూస్, యూ విల్ గెట్ +0.25. మళ్ళీ మ్యాగ్నిఫికేషన్ ఈ 2 పార్ట్స్, సైన్, మ్యాగ్నిట్యూడ్. ఇక్కడ సైన్ వచ్చేసి మనకు పాజిటివ్ వచ్చింది. నేచర్ అనేది చూద్దాము. ఇక్కడ ఫస్ట్ వన్ పొజిషన్ ఆఫ్ ఇమేజ్ అండ్ సైజు. పొజిషన్ ఎక్కడ ఫామ్ అయింది? బిట్వీన్ ఎఫ్ అండ్ పి. సైజు డిమినిష్డ్. చిన్న ఇమేజ్ అనేది మనకి ఫామ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ డైవర్జింగ్ రేస్ ఎక్కడ స్టార్ట్ అవుతాయో అక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అయినట్టు చూడండి. థర్డ్ పాయింట్ వర్చువల్. 2 డైవర్జింగ్ రేస్ అనేవి ఇలాగా వెళ్తున్నాయి కదా, అందుకోసం మనకు వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎరెక్టెడ్ ఇమేజ్. ఇక్కడ వచ్చేసి ఈ 2 కేసెస్కి కీ అనేది ఆన్సర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, కాన్వెక్స్ మిర్రర్, ఓన్లీ 2 కేసెస్. మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా ఏది ఇచ్చినా ఈ కేసెస్ బేస్డ్గా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసేసుకుంటే ఏ కేసుకి అది సంబంధించింది అనేది చేయొచ్చు. చూడండి, ప్లస్ అంటే మనకు వర్చువల్ ఎరెక్ట్, +0.25 కాబట్టి మనకు డిమినిషన్ అనమాట. అప్పటికన్నా తక్కువ వాల్యూ ఉంది కాబట్టి ఇలా మనం అబ్జర్వ్ చేస్తాము. ఇక్కడ మీకోసం ఇప్పుడు ఒక వర్క్షీట్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, న్యూమరికల్స్ ఆన్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. టోటల్ ఇక్కడ 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 8 ప్రాబ్లమ్స్లో ఫస్ట్ 6 ప్రాబ్లమ్స్ కాన్కేవ్ మిర్రరు. ఫస్ట్ 6 1 to 6 కేసెస్. నెక్స్ట్ 7 and 8 కాన్వెక్స్ మిర్రర్ ప్రాబ్లమ్స్. ఎలా అంటే మనకి ఫోకల్ లెంత్ అనేది ఫస్ట్ 6లో -6 ఇచ్చాను, తర్వాత +6 ఇచ్చాను. ఫోకల్ లెంత్ వాల్యూస్ని బట్టి మీరు అబ్జర్వ్ చేసుకోండి. గివెన్ ఫైండ్ ఫార్ములా ఇలా సబ్స్టిట్యూట్ చేయండి, మీకు వాటి ఆన్సర్ అనేది ట్రై చేయండి. ఓకే, తర్వాత మనకు ఒక 2 టేబుల్స్ చూడండి కాన్సెప్చువల్ ఐడియా కోసం. ఇక్కడ సైన్ని బట్టి మనం వాల్యూ రాస్తున్నాము. మైనస్ ఉంది కదా, మైనస్ అంటే మ్యాగ్నిఫికేషన్లో మైనస్ మీన్స్ రియల్ ఇన్వర్ట్గా మనం రాస్తున్నాము. +2 అంటే మనకు వర్చువల్ ఎరెక్టివ్, ప్లస్ అంటే వర్చువల్ ఎరెక్టివ్. ఓకేనా. తర్వాత సైజ్ ఆఫ్ ఇమేజ్. సార్ కింద చూడండి, ఇక్కడ క్లియర్గా మైనస్ అంటే రియల్ ఇన్వర్ట్ అని ఇచ్చాను, ప్లస్ అంటే వర్చువల్ ఎరెక్ట్ అని ఇచ్చాను. డైరెక్ట్గా సైన్ చూసి మనం రాయొచ్చు. ఇక్కడ సైజుని బట్టి 1 అంటే సేమ్ సైజ్ అని, ఎం వాల్యూ అనేది m = 1 అయితే మనకి సేమ్ సైజ్ అని, m వాల్యూ <1 అయితే డిమినిష్డ్. ఇక్కడ m వాల్యూ 1 కదా, సేమ్ సైజ్ అని రాస్తున్నాము. ఇక్కడ ఆల్టర్నేట్ పెన్ యూజ్ చేద్దాం. సైజ్ అనేది డిమినిష్డ్ అంటే తక్కువ ఉంటే, 1 కన్నా తక్కువ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ 0.5 ఉంది కదా, డిమినిష్డ్. నెక్స్ట్ కింద 0.25 ఉన్నది కదా, డిమినిష్డ్. చాలా ఇంపార్టెంట్. ABCD మిర్రర్స్ అనే క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది ట్రెండింగ్ క్వశ్చన్ అనమాట ఇప్పుడు. నెక్స్ట్ మనకి మోర్ దెన్ వన్ మ్యాగ్నిట్యూడ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ మనం ఎన్లార్జ్డ్ అని రాసేస్తాం. మోర్ దెన్ 1 అంటే మనకు 1.1 ఉన్నా, 1.25, 1.5 ఏది ఉన్నా మనకి మోర్ దెన్ 1గా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద మిర్రర్ అని చెప్తున్నాడు. ఇక్కడ మైనస్ వస్తే చాలు మనకి కాన్కేవ్ మిర్రర్గా మీరు ఐడెంటిఫై చేయాలి. అండ్ ప్లస్ వచ్చినప్పుడు మనకు అది మ్యాగ్నిట్యూడ్ అనే డిమినిష్డ్ ఫామ్ అయితేనే మనకు కాన్వెక్స్ అవుతుంది. మైనస్ కదా, కాన్కేవ్ బ్లైండ్గా మ్యాగ్నిఫికేషన్ మైనస్ వచ్చింది కదా, ఇది మన కాన్కేవ్ మిర్రర్ అని అబ్జర్వ్ చేయొచ్చు. ఇది 6th కేస్ని ఐడెంటిఫై చేసి ఇది కూడా కాన్కేవ్ మిర్రర్గా మనం మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి ప్లస్ వర్చువల్,
ఎరెక్ట్, డిమినిష్డ్ మనకి కాన్వెక్స్ మిర్రర్. దీన్ని బట్టి మనం పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ కూడా మనం ఇక్కడ రాయొచ్చు. ఈ ఎంవాల్యూస్ని బట్టి మనం కేసెస్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సేమ్ సైజు, రియల్ ఇన్వర్ట్ సేమ్ సైజ్ అంటే మనకి 4 మనకి వచ్చేసి థర్డ్ కేసు అవుతుంది కదా. నెక్స్ట్ మనకి రియల్ ఇన్వర్ట్ ఎన్లార్జ్ అంటే 4th కేసు. ఇలా మనం కేసెస్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది ఆ కేసు తెలిసినప్పుడు సెకండ్ కేసులో ఆబ్జెక్ట్ బియాండ్ సి. పొజిషన్ ఆఫ్ ఇమేజ్, ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి అంటే రివర్స్లో వెళ్తున్నాం అన్నమాట. మ్యాగ్నిఫికేషన్ ఇచ్చి మిగతా అడుగుతాడు. -1 అన్నప్పుడు రియల్ ఇన్వర్ట్ సేమ్ సైజ్ అట్ సి ఫామ్ అవుతుంది, ఇమేజ్ ఆల్సో అట్ సి. రియల్ ఇన్వర్ట్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటే ఆబ్జెక్ట్ పొజిషన్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి, ఇమేజ్ పొజిషన్ బియాండ్ సి అనమాట. నెక్స్ట్ మనకి +2కి వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్ అనేది 6th కేసులో ఆబ్జెక్ట్ పొజిషన్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. ఇమేజ్ అనేది మనకి మిర్రర్ వెనకాల ఫామ్ అవుతుంది. సో హియర్ బిహైండ్ మిర్రర్ అంటే మిర్రర్ వెనకాల ఫామ్ అవుతుంది అని చెప్పేసి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. చూడండి, వర్చువల్ ఎరెక్ట్ డిమినిష్డ్ అనేది కాన్వెక్స్ మిర్రర్ కదా. కాన్వెక్స్ మిర్రర్లో ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్, మిర్రర్ ముందు ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ అనేది మిర్రర్ లోపల అంటే ఇన్సైడ్ ద మిర్రర్ కానీ బిహైండ్ ద మిర్రర్ అని చెప్పేసి రాయొచ్చు. దానికి వచ్చిన కీ వచ్చేసి ఇక్కడ ఇచ్చాము. ఇది మనకి ప్రింటెడ్ కీ. స్టూడెంట్స్, ఈ విధంగా మన టీచింగ్ అనేది ఉందండి. మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్క్ అనేది మీకు చాలా ఇస్తాను.